రావణాసుడు సీతమ్మని తీసుకెళ్లే ముందు అసలు ముట్టుకోలేదు, తీసుకెళ్లిన తర్వాత కూడా ముట్టుకోలేదు, అశోకంలో ఉంచాడు అని తీసుకెళ్ళేటప్పుడు అసలు ఆయన టచ్ చేయలేదు, అంత గొప్పగా వాల్యూ ఇచ్చాడు సీతమ్మకి. కానీ అదే రాముడు మాత్రం ఏదో రాజ్యంలో ఒకరు ఏదో మాట అనగానే మళ్ళీ ఆమెను అడవులకు పంపాడు. ఎవరు గొప్ప ఇక్కడ చూస్తే రావణుడా రాముడా అనేది చాలా మంది మాట్లాడుతుంటారు రావణ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరేం చెప్తారు దీనికి? బేసిక్ 24,000 శ్లోకాల రామాయణాన్ని చిల్లర క్వశ్చన్లు వేసి బ్రష్ పట్టిస్తున్నారు. నా గురించి ఎవడేం తెలియకుండా నోటికి వచ్చినట్టు వాగిపోతే ఏం తెలుసని మాట్లాడుతున్నారా అని చెయ్యలేస్తుంది. మరి అట్లాంటప్పుడు 24,000 శ్లోకాల రామాయణంలో ఎంత డీటెయిలింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు మీరు చెప్పే వరకు తెలియదు అసలు ఆ లక్ష్మణ రేఖ కాన్సెప్టే లేదు, ఇదంతా సినిమాల ప్రభావం అని. సినిమాలో కరెక్ట్గా చూపెట్టట్లేదు కాబట్టి గురువులు చెప్పింది మనం వినాలి. 42 రోజులు చెప్తారు వాళ్ళు. రావణాసుడు లాంటి వాడు వచ్చి ఎత్తుకుపోయాడు అనుకో, రావణాసుడు లాంటి గొప్పోడు వచ్చి మా భార్యను ఎత్తుకుపోయాడు, నా చెల్లిని ఎత్తుకుపోయాడు, మా అమ్మని ఎత్తుకుపోయాడు అని హ్యాపీగా ఫీల్ అవుతాడా? వెళ్ళి బలదెంగుదాం అనుకుంటాడు. మానవులు అంటే లెక్కలేదు. అలాంటి మానవుడి గొప్పతనం చెప్పడానికి విష్ణుమూర్తి పరిపూర్ణ మానవ అవతారం